2011 సంవత్సరంలో ఒక అద్భుతమైన సంఘటన ప్రపంచంలో జరిగింది. అమెరికాలో ఒక ప్రైవేట్ జెట్లో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. సుమారుగా ఒక 12 మంది ఆ ప్రైవేట్ జెట్లో ఉన్నారు. యూజువల్గా విమానాలు పెద్ద పెద్ద విమానాలు ఉంటాయి, తక్కువ లేదంటే ఒక 380 మంది 400 మంది ప్రయాణం చేసే విమానాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని చిన్న విమానాలు ఒక 150 మంది 180 మంది వరకు ప్రయాణం చేసే విమానాలు కొన్ని ఉంటాయి. దాని తర్వాత ఒక 80 మంది ప్రయాణం చేసే విమానాలు ఉన్నాయి. దాని తర్వాత ఒక 20 మంది ప్రయాణాలు 30 మంది చేసే విమానాలు, ఇవన్నీ కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి. అయితే ప్రైవేట్ జెట్లు ఉంటాయి. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు సొంత విమానాలు కొనుక్కుంటారు. వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళడానికి 10 మంది 15 మంది మ్యాక్సిమం ఒక 20 మంది వెళ్ళే విమానాలు కూడా ఉన్నాయి. సో అలాంటి విమానం ఒక 12 మందితో యునైటెడ్ స్టేట్స్లో వారు 12 మంది విమానం ఎక్కారు. వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆ సందర్భంలో ప్రియులారా, అందులో ఒక తండ్రి మరియు ఒక కుమార్తె కూడా ఉన్నారు. వారిద్దరు కూడా పక్క సీట్లో కూర్చున్నారు. విమానం గాల్లోనికి వెళ్ళిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. పైలట్కి అర్థమైంది ఇక విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వదని. చాలాసార్లు ఈ ప్రైవేట్ ఫ్లైట్స్లో అనుకోని విధానంగా కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం ద్వారా లేదా ఇంజిన్లో ఏదైనా లోపం రావడం ద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఆ పైలట్ గుర్తించాడు విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వదని, ఎక్కడో క్రాష్ ల్యాండింగ్ అయిపోద్దని గుర్తించాడు. వారు అనుకున్నట్టుగానే విమానపు ఇంజిన్లో మంటలు రావడం, విమానం ఊగడం, కాసేపట్లో అది కూలిపోతుందన్న ప్రక్రియలో లోపల 12 మందిలో ఒక తండ్రి మరియు తన కుమార్తెకు ఒక 10 సంవత్సరాల వయసు అంతా ఉంటుంది. ఆ అమ్మాయిని తండ్రి ఇద్దరు కూర్చున్నారు. ఆ అమ్మాయి పేరు లెయినే ప్రెడ్యూ అనబడే ఆ అమ్మాయి తండ్రి ఇద్దరు కూర్చున్నారు. విమానం కూలిపోతున్న పరిస్థితిలో తండ్రి అన్నాడు, అమ్మా. భయపడుతుంది ఆ అమ్మాయి కొంచెం, ఎందుకంటే విమానం ఊగుతుంది, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో. తండ్రి అన్నాడు, మై డాటర్ వుడ్ యు ప్లీజ్ కమ్ క్లోజ్ టు మీ, నాకు దగ్గరగా రాగలవా అని చెప్పి ఆ కుమార్తెను కౌగిలించుకున్నాడట. తండ్రి గట్టిగా కౌగిలించుకున్నాడట. అలా కౌగిలించుకున్న ఆ బిడ్డను తన యొక్క ఆర్మ్స్లో, తన చేతుల్లో బంధించాడు. తన కూతురు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి తండ్రికి. బహుశా అదే ఆఖరి సమయం ఇంకా ఆ తండ్రి కుమార్తెను చూడడం అయినా, కుమార్తె తండ్రిని చూడడం అయినా. ఆ సందర్భంలో కుమార్తెను గట్టిగా పట్టుకున్నాడు. ఏ విధం చేతన నీ డిజాస్టర్లో నేను చనిపోయిన పర్లు నా కూతురు బ్రతకాలని అనుకున్నాడో ఏంటో, అతని శక్తి కొలది విమానం ఏ డైరెక్షన్లో అయితే కింద పడిపోతుందో దానికి ఆపోజిట్లో నిలబడి ఆ కుమార్తెను అటువైపుగా గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఆ తండ్రి. కాసేపట్లో అందరూ అనుకున్నట్టుగానే ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. ఆ ఫ్లైట్ కూలిపోగానే ఆ విమానంలో పైలట్తో సహా మొత్తం 12 మందిలో 11 మంది చచ్చిపోయారు. ఒక్కడు బ్రతికారు. ఆ అమ్మాయి ఎవరంటే తండ్రి కౌగుట్లో నా అమ్మాయి మాత్రం బతికిపోయింది. ఎంత అద్భుతమైన విషయం అంటే, మీరు చూస్తున్నారు ఆ తండ్రి తన బిడ్డను లెయినే ప్రెడ్యూ అనబడిన అమ్మాయిని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, ఈ హగ్గుతో నా కూతురు బ్రతకాలి, నా కుమార్తె బ్రతకాలి. సివియర్గా ఆమెకి ఇంజురీస్ అయ్యాయి, విపరీతమైన దెబ్బలు తగిలాయి, అక్కడక్కడ ఫ్రాక్చర్స్ అయినాయి, కానీ ప్రాణం పోలేదు. ఆఖరికి ఇంత డిజాస్టర్లో 12 మంది వాస్తవానికి చనిపోవాలి, కానీ ఈ అమ్మాయి ఎలా బ్రతికిందనే రీసెర్చ్ ఇంట్రాగేషన్ చేస్తే ఫైనల్గా తెలిసిందనంటే, ఆ కుమార్తెను తన తండ్రి ఎంత గట్టిగా హోల్డ్ చేయాలో అంత గట్టిగా హోల్డ్ చేశాడు. నాకు ఈ సంఘటన చదవగానే కళ్ళం నీళ్ళు వచ్చాయి. వాట్ ఎ లవ్ ఆఫ్ ఎ ఫాదర్. ఒక తండ్రి తన కూతుర్ని ప్రేమిస్తే తన ప్రాణాన్ని అడ్డేసి తన కుమార్తెని కౌగలించుకుని, నేను తుత్తునీలుగా నా దేహం విడిపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కూతురు బ్రతకాలన్న ఒక ఆశతో ఆ తండ్రి తన కుమార్తెను బ్రతికించాడు. నేను అనుకుంటాను ఆ లెయినే ప్రెడ్యూ అనే అమ్మాయి బ్రతికినంతకాలం, జీవితకాలం అంతా కూడా ప్రతిరోజు ఆమె ఊపిరి పీల్చుకుంటుందంటే ఎవరు గుర్తొస్తారు? తండ్రి గుర్తొస్తారు. నన్ను బ్రతికించడానికి నా తండ్రి ఏమైపోయాడు? తన ప్రాణాన్ని అప్పగించాడు. వాడేలా దేవుడు కూడా మనల్ని అంతకన్నా ఎక్కువ ప్రేమించట్లేదా? ఆయన అంతకన్నా మన మీద తన ప్రేమను ఒలికించట్లేదా? మనం బ్రతకాలని, మనము జీవించాలని క్రీస్తు ప్రభు మన కోసం శిలువలో మరణించాడు కదా. ఆ ప్రేమ తండ్రి ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఒక తండ్రి భౌతికమైన తన పిల్లలను ప్రేమించేదానికన్నా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఐ ట్రూలీ బిలీవ్ దాట్. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను అంటే దేవుని కృపలో వర్ధిల్లగలుగుతున్నాడు ప్రతిరోజు. I truly understand the value of the love of my God. నా తండ్రి ప్రేమ నాకు తెలుసు. ఆ ప్రేమ చాలా గొప్పది ప్రియులారా.